హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈ రోజు అయితే మన వీడియోలో చాలా డేస్ నుంచి అడుగుతున్నటువంటి నెంబర్ ఆఫ్ కామెంట్స్, మోస్ట్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఇదే పర్టికులర్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. దట్ ఈస్ వాట్ యూనిట్ నెంబర్ 2 లైన్ స్టార్ట్ చేయండి సార్, ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. దట్ ఈస్ వాట్ ఇంకా దేర్ ఈస్ నో మోర్ వెయిట్. ఇంకా డైరెక్ట్ గా మనమైతే యూనిట్ నెంబర్ 2 అంటే దీనికి సంబంధించి ప్రీవియస్ యూనిట్ 1 కానీ అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్, ఒక 4-5 పార్ట్లు అన్ని కూడా ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి వీడియోస్ లోకి వెళ్ళి చూడండి. అండ్ ఈ రోజు ఈ పర్టికులర్ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా డేస్ నుంచి అడుగుతున్నటువంటి థింగ్, సార్ యూనిట్ 2 వీడియోస్ అప్లోడ్ చేయండి, 3 అప్లోడ్ చేయండి, లాంగ్స్ కావాలి, షార్ట్స్ కావాలి, ప్లేన్ అయిపోయింది కదా, లైను, స్పియరు, కోను అప్లోడ్ చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. విత్ రెస్పెక్ట్ టు దట్, వాళ్ళందరూ అడిగే రిక్వెస్ట్ మేర మనం ఈ రోజు అయితే ఈ పర్టికులర్ వీడియోతో అయితే వచ్చేసాము. ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఫస్ట్ అయితే లైక్ చేసుకోండి వీడియోని. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద బోర్డ్. మనకు కూడా ఎప్పటికీ చదివేసి ఉంటారు, క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి సెకండ్ సెమిస్టర్ బిఎస్సి సెకండ్ సెమిస్టర్ లో ఎవరైతే 2024లో రాస్తున్నారో, అంటే 24 అనే కాదు, 24, 25, 26 సిలబస్ మారలేనంత వరకు అది యూజ్ అవుతుంది. సో దట్ మేజర్ అండ్ మైనర్ భాగంలో, అందులో భాగంగా మేజర్ లో కానీ మైనర్ లో కానీ మీకు కోర్స్ 4 ఉంటదండి ఖచ్చితంగా. కోర్స్ 4 అంటే ఎవరండి? అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. ఈ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోస్ ఇవి. యూనిట్ 2, యూనిట్ 1 ప్లేన్ ఆల్రెడీ అయిపోయింది. దానికి సంబంధించిన లాంగ్లు, షార్ట్లు అన్ని అప్లోడ్ చేసాం చూడండి. అండ్ యూనిట్ 2 ద లైన్, యూనిట్ 2 పేరేంటంటే ద లైన్, పార్ట్ నెంబర్ 1 ఇదే ఫస్ట్ వీడియో యూనిట్. మీకు అలాగే ప్రతిదీ పార్ట్ 1, 2, 3, 4 అలా అప్లోడ్ చేస్తున్నాను. దట్ మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వీ విల్ డిస్కస్ లాంగ్స్ అండి, ఎందుకంటే లాంగ్స్ అనేవి మనకి ఫస్ట్ కవర్ అయితే షార్ట్స్ ఆటోమేటిక్ గా కవర్ అయిపోతాయి అనమాట. మీ అందరి రిక్వెస్ట్ బట్టి యూనిట్ కూడా మనం అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే స్పియర్, కోన్ అన్ని కూడా 1 by 1 వస్తాయి. ఇందులో కూడా ఐ కెన్ ఎక్స్పెక్ట్ 4 to 5 పార్ట్స్ అండి ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఈ లైన్స్ నుంచి కూడా. ఎందుకనంటే ఇందులో కాప్లెనార్ మోడల్ ఒకటి, అది ఇక్కడ మనకు కనిపిస్తుంది బోర్డు పైన. తర్వాత వచ్చి షార్టెడ్ డిస్టెన్స్ ఒకటి, అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇమేజ్, 4 రకాల లాంగ్లు ఉంటాయి ఇందులో మనకి. ఒక్కొక్క లాంగ్ కూడా ఇంచుమించుగా 15-20 మినిట్స్ ఈజీగా తీసుకుంటుంది. షార్ట్స్ ఒక పార్ట్, షార్ట్స్ 4 కలిపి ఒక పార్ట్ లో చేసేసేయచ్చు, 3-4 ఉంటాయి అవన్నీ కూడా. ఈ పర్టికులర్ మేజర్ మైనర్ లో భాగంగా 2, 1, 2, 2 2 మేజర్లు, ఒక మైనర్, 2 లాంగ్వేజ్ లో, 2 స్కిల్ పేపర్లు, వీటన్నిటికి సంబంధించి వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఆల్ ద వీడియోస్, పీడిఎఫ్స్ అన్ని కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఛానల్ కి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడే ఫస్ట్ వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్న వాళ్ళు చేసుకొని ఉంటారు, సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మనకు కనిపించే మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి మనం కూడా ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి యూజువల్ గా మంచి కంటెంట్ అంతా ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాం. హియర్ వి గో విత్ ద క్వశ్చన్. అయితే మనకి లాంగ్ ఆన్సర్ అయితే కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ అండి, డెఫినెట్ గా దిగిపోయే క్వశ్చన్, అసలు ఆలోచించక్కర్లేదు. ఇది కానీ షార్టెడ్ డిస్టెన్స్ కానీ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ కాప్లెనార్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రూవ్ దట్ ద లైన్స్, ఈ రెండింటిని మనం సెమిట్రిక్ లైన్స్ అని పిలుస్తాం. సెమిట్రిక్ లైన్, ఎందుకంటే లైన్ లో 2 రకాలు ఉంటాయి, సెమిట్రిక్ లైన్, పోలార్ లైన్ అంటాం. పోలార్ లైన్ నెక్స్ట్ చెప్దాం. ఇది సెమిట్రిక్ లైన్ ఆర్ కాప్లెనార్ అవ్వాలి అని అంటే ఏంటి ఫార్ములా చెప్తాను. ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఆటోమేటిక్ గా ఇలా క్రాస్ అయ్యి అనుకోండి, ఇట్ హ్యాస్ అ పాయింట్, ఒక పాయింట్ దగ్గర కలుస్తూ ఉంటాయి. అండ్ ఏ ప్లేన్ మీద ఉన్నాయి అనేది కూడా చెప్పాలి. ఇట్ హ్యాస్ ఆ పర్టికులర్ ఫార్ములా అండ్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్. అంటే ఎప్పుడైతే ప్రొసీజర్ ని ఫాలో అయ్యారో మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఆ సమ్ అనేది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు ఎగ్జామ్ లో రాయక్కర్లేదు, చాలా మంది అడుగుతున్నారు ఇది కూడా. సార్ ప్రొసీజర్ ని మీరు రాస్తున్నారు, బాగానే ఉంది, బాగా అర్థమవుతుంది మాకు, మరి ఎగ్జామ్ అక్కర్లేదు, నేను పేపర్ కరెక్షన్ చేసినప్పుడు తెలియదు ఏంటి వాడు ఏం కరెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది. యాజ్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు
దే యూస్ టు నో. నేను ఎందుకు మీకు అర్థం అవడం కోసం, సమ్ ఈజీగా ఉండడం కోసం మనం ప్రొసీజర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చేటటువంటి రెండు రకాల లైన్ ని ఏమని పిలుస్తామని చెప్పాను, సెమిట్రిక్ లైన్స్ అంటాం. సెమిట్రిక్ లైన్స్. సో ఈ సెమిట్రిక్ లైన్స్ ఏవైతే వాడు ఇచ్చాడో రెండు కూడా షుడ్ బి కోప్లెనార్. కోప్లెనార్ అంటే ఇట్ షుడ్ follow the condition x1 minus x2, y1 minus y2, z1 minus z2, l1, m1, n1, l2, m2, n2. ఈ వాల్యూ అనేది ఏం రావాలి, the determinant value should be 0. Then we will call it as the given two lines are coplanar lines అని పిలుస్తాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యాజ్ ద టూ లైన్స్ ఆర్ ఇన్ ద సిమెట్రిక్ ఫార్మాట్, ఈజీలీ వీ కెన్ రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ x1, y1, z1. ఈ పైన వాల్యూస్ ఉన్నాయి కదా, x1, y1, z1, x2, y2, z2, l1, m1, n1, l2, m2, n2. డిఆర్స్ అంటాం, డైరెక్షన్ రేషియోస్ అని పిలుస్తాం. అన్ని అప్లై చేస్తే ద వాల్యూ షుడ్ బి వాట్, 0 అయిపోవాలండి. ఎప్పుడైతే ఆ పర్టికులర్ డిటర్మినెంట్ వాల్యూ 0 వచ్చిందో దెన్ వీ విల్ కాల్డ్ ఇట్ యాజ్ ద కోప్లెనార్ లైన్స్. ఆటోమేటిక్ లైన్స్ ఏమైపోతాయి, కోప్లెనార్. ఇది పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఏమడిగాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే దీని నుంచి టూ ప్లేన్స్ తీసుకోవాలి, టూ ప్లేన్ ఈక్వేషన్స్ తీసుకోవాలి. దీని నుంచి వన్ ప్లేన్ ఈక్వేషన్ తీసుకోవాలి. ప్లేన్ ఈక్వేషన్ తీసుకోవడం అంటే పెద్ద కష్టమేం కాదు, జస్ట్ క్రాస్ మల్టీ, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసి, ఈ రెండు చేసి, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేసి, మొత్తం 3 వచ్చాయి కదా, సాల్వ్ సాల్వ్ చేయగానే యూ విల్ గెట్ పాయింట్. యూ విల్ గెట్ x, y, z వచ్చేస్తుంది. అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x, y, z వాల్యూస్ వచ్చాయి అని అంటే ఆ వాల్యూస్ నే మనము we will consider it as a point of intersection. Very easy thing అన్నమాట. And last one, plane containing line. We have to apply the formula x minus x1, y minus y1, z minus z1, l1, m1, n1, l2, m2, n2, that is equals to 0. You will get the plane equation. Whenever they are asking ఈక్వేషన్ కావాలి అన్నాడు అని అంటే we have to use x, y, z. ఖచ్చితంగా ఇదేంటిది, విచ్ ఈజ్ అ కోప్లెనార్ అంటే వాల్యూ 0 రావాలి. ఇదేంటిది, ఈక్వేషన్ అంటే ఆల్వేస్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీలో ఎన్ని యూనిట్లు చేయు, ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్ అంటే స్టార్ట్స్ విత్ x, y, z, l1, m1, n1, l2, m2, n2 ఆర్ విల్ బి ద సేమ్. ఆ వాల్యూస్ సేమ్ ఉంటాయి అన్నమాట. If these 3 values are able to find out, you will get easily the 10 marks. A very very important question. ఈ ప్రొసీజర్ ని మనం ఫాలో అయితే is very simple that. సో చాలా అంటే చాలా ఈజీగా మనం అయితే 10 మార్క్స్ ని గెయిన్ చేయొచ్చు అన్నమాట. చూద్దాం మరి ఈ పర్టికులర్ ప్రొసీజర్ ని ఫాలో అయితే 10 మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గివెన్ లైన్స్ ని తీసుకోవాలి మనం. 1 and 2 అని తీసుకోవచ్చు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్. సో ఏమేమి ఇచ్చాడు, రెండు కూడా we will call it as a symmetric lines అని పిలుస్తాం. పోలార్ అయితే స్ట్రైట్ గా ఉంటాయండి, బైలో ఇచ్చినప్పుడు సిమెట్రిక్ లైన్స్ అంటాం. ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ x1/2, y minus 2/3, z minus 3/4. Let it be equation number 1. And x minus 2/3, y minus 3/4, z minus 4/5. Let it be equation number 2. Therefore, equation 1 passes through. x1, y1, z1 పాయింట్ అండి, అంటే విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x minus x1 కదా. అంటే ఆపోజిట్ వాల్యూస్ తీసుకోండి. -1 అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ +1.
-2 అంటే +2. So first one is passes through 1, 2, 3. Second line passes through 2, 3, 4. So these are the points అన్నమాట. అక్కడ చూడండి x1 y1 z1 x2 y2 z2 అని కనిపిస్తున్నాయి కదా, అవే పాయింట్స్ వచ్చాయి. ఆల్సో DRs ఆఫ్ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ 1r. డైరెక్షన్ రేషియోస్ అని అంటే డినామినేటర్ లో ఉన్నవి 2, 3, 4. 2, 3, 4 అంటే L1 M1 N1, x1 y1 z1 x2 y2 z2 అండ్ DRs ఆఫ్ 1r L1 M1 N1. అలాగే DRs ఆఫ్ 2r డినామినేటర్ లో 3, 4, 5 ఉన్నాయి కాబట్టి 3, 4, 5. All right. So now all the values we got the what is symmetric line for 1 and 2 to be coplanar. Coplanar అవ్వాలి అని అంటే 1 and 2 coplanar ఒకే ప్లేన్ మీద ఇంటర్సెక్ట్ అవ్వాలి అని అంటే వాట్ ఈస్ ద ఫార్ములా వీ కెన్ అప్లై? అక్కడ కనిపిస్తుంది కదా మనకి x1 minus x2 y1 minus y2 z1 minus z2 L1 M1 N1 L2 M2 N2 that is equals to should be 0 రావాలి. ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పర్టికులర్ డిటర్మినెంట్ వాల్యూ లాస్ట్ కి ఎంత రావాలి? 0 రావాలి. వస్తుందో రాదో చూద్దాం. For 1 and 2 be coplanar, this value should be equals to 0. వస్తుందో రాదో చూద్దాం. We will consider that LHS అప్లై చేసే వాల్యూస్ x1 minus x2 ఇక్కడ కావాలంటే రాసుకోండి. పాసింగ్ త్రూ పాయింట్ ఇదేంటిది? x1 y1 z1 ఇది పాయింటే కాబట్టి x2 y2 z2. DRs అంటే ఏం చెప్పాం? L1 M1 N1 L2 పెన్సిల్ తో రాసుకోవాలి. మీరు ఎగ్జామ్ లో రాయక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం రాశాను నేను. సో x1 minus x2. x1 అంటే 1 minus 2, 2 minus 3, 3 minus 4. L1 M1 N1 2, 3, 4, 3, 4, 5, 3, 4, 5. This determinant value should be equals to 0. 1 లో 2 తీస్తే -1, 2 లో 3 తీస్తే -1, 3 లో 4 తీస్తే -1. 2, 3, 4, 3, 4, 5. As I can apply one row operation R2 key, R2 minus R3 I am applying, R2 minus R3 I am applying. That means -1, -1, -1. R2 అంటే row 2 అండి, R3 అంటే row 3. 2 minus 3 we are getting -1. 3 minus 4 -1. 4 minus 5 -1. R3 కి ఏం ఆపరేషన్ లేదు, 3, 4, 5 అలాగే అప్లై చేస్తున్నాం. Now I can apply final operation R1 దగ్గర R1 plus R1 minus R2. R1 minus R2. -1 of -1 0. -1 లో -1 తీస్తే 0. -1 లో -1 తీస్తే 0. ఇంకా -1, -1, -1, 3, 4, 5. Now the determinant, as we all know that, so previous first unit లో కూడా చెప్పుకున్నాం, the plane లో 3/3 determinant 0 into something 0, 0 into something 0. సో ఓవరాల్ గా ఎప్పుడైతే ఒక రో అంతా 0 అయిపోయిందో, ఒక రో అంతా 5 కాదు ఏదైనా అవ్వచ్చు, ఒక రో అంతా 0 అయిపోయిందో ఆటోమేటిక్ గా దట్ పర్టికులర్ డిటర్మినెంట్ వాల్యూ విల్ బి 0. ఎప్పుడైతే ఈ పర్టికులర్ వాల్యూ 0 వచ్చిందో, ఏం చెప్పాను? ఈ పర్టికులర్ వాల్యూ 0 వచ్చిందో we will call it as therefore the lines are coplanar. అదే కదండి ఫస్ట్ వన్, coplanar. The lines are coplanar. Therefore 1 and 2 coplanar. 1 and 2 and automatic గా 1 and 2 are not parallel. ప్యారలల్ గా ఉండవు. కోప్లానర్ అయ్యి అంటే ప్యారలల్ గా ఉండవు. అంటే 1 and 2 are intersect. 1 and 2 are, therefore 1 and 2 are not parallel. So 1 and 2 are intersect అవుతుంది. ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయాలి?
we can find point of intersection. Point of intersection find చేయాలంటే ఏం చెప్పాను, 2 planes 1 plane తీసుకో, solve them, you will get. అంటే ఇక్కడికి ఆఫ్ క్వశ్చన్ అయింది మనకి. అదంతా చిన్నదే ప్యాటర్న్, చాలా జాగ్రత్తగా నీట్గా నోట్ చేసుకోండి. 10 మార్క్స్కి డెఫినెట్గా అడిగే క్వశ్చన్ ఇంకా ఉంది, అయిపోలేదు. ఓన్లీ ఒక పాయింట్ చేసిన తర్వాత POI కట్టాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ప్రాసెస్ చెప్పాను, అక్కడ ఉంది ప్రాసెస్, అలా ఉంచుకుందాం. అండ్ లాస్ట్లో ప్లేన్ కంటైనింగ్ లైన్ ఫార్ములా కూడా ఉంది, అది కూడా అప్లై చేస్తే ఈజీగా 10 మార్క్స్ అనే వస్తాయి. ఒకసారి నోట్ చేసుకున్నామా క్లియర్గా? ఆల్ రైట్, చూసాం కదా మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనము కోప్లానార్ అని చూపించాము. కోప్లానార్ అని చూపించాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆర్ వీ హ్యావ్ టు అబ్టైన్ ద వాల్యూస్ ఫ్రమ్ ద గివెన్ టు సిమెట్రిక్ లైన్స్ నుంచి వచ్చాయి. వచ్చింది డెట్లో వేసాము, డెట్ కడితే 0 వచ్చింది. కాబట్టి those two symmetric lines are called coplanar lines. ఓకే, బాగుంది, కోప్లానార్ లైన్స్ అని చెప్పావు. ఇప్పుడు ఏం చేయాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టాలి అని అంటే 3 ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక పాయింట్ రావాలి, 1 2 3 పాయింట్ రావాలంటే 3 ఈక్వేషన్లు కావాలి. వీటి నుంచి ఒక 3 ప్లేన్ ఈక్వేషన్స్ తీసుకుందాం. 2 plane equations through 1. చెప్పాను కదా, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 2, సెకండ్ ఈక్వేషన్ నుంచి 1 ఈక్వేషన్స్ క్రాస్ మల్టిప్లై చేసే ఈ రెండింటిని. అంటే x minus 1/2 is equals to y minus 2/3. క్రాస్ మల్టిప్లై చేయమా, 3 into x, 3x, 3 1s are 3, 2 into y, 2y, 2 2s are 4. సో ఏమొచ్చిందిరా ఫైనల్గా 3x, 2y ఇటువైపు వస్తే -2y, -4 వెళ్తే +3, it becomes -1. let it be థర్డ్ ఈక్వేషన్. ఎందుకంటే 1 2 ఆల్రెడీ గివెన్ లైన్స్ అనుకున్నాం కదా. అలాగే ఈ రెండు ఈక్వల్ చేయి. ఆల్సో y minus 2/3 అండ్ z minus 3/4. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసే, 4 into y, 4y, 4 2s are 8, 3 into z, 3z, 3 3s are 9. డేట్ 4, 4y, 3z ఇటువైపు వస్తే -3z, 8 అటువైపు వెళ్తే +8 అంటే -1. ఈక్వేషన్ నెంబర్ 4. సో 2 ప్లేన్ ఈక్వేషన్స్ తీసుకున్నాం కదా. 1 ప్లేన్ ఈక్వేషన్ త్రూ సెకండ్ ఈక్వేషన్, త్రూ ఈక్వేషన్ 2. ఆ ఈక్వేషన్ నుంచి 1 తీసుకుంటే సరిపోతుంది. అంటే x minus 2/3, y minus 3/4. క్రాస్ మల్టిప్లై చేసే, 4 into x, 4x, 4 2s are 8, 3 into y, 3y, 3 into 3 9. అంటే 4x minus 3y అటువైపు వెళ్ళిపోతే -1. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. సో ఈ విధంగా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అయితే వచ్చాయి, 3 4 5. వాటిని సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఇలా తీసుకోవాలి అనేది మనకు గుర్తుండాలి. ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయలేం, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ XY ఉంది, ఇక్కడ XY ఉంది. సాల్వ్ 3 and 5. 3 and 5, 3x, ఇది 4x, 2y, 3. ఈ 4ని దీంతో మల్టిప్లై చేయి, 4ని దీంతో మల్టిప్లై చేయి. 4 3s are 12x, 4 2s are 8y, 4 1s are -4. x కోఎఫిషియంట్ 3 కదా, 3తో మల్టిప్లై చేయి. 3 4s are 12x, 3 3s are 9y, 3 into -1 -3, మైనస్ ప్లస్ ఆపోజిట్ రాయడమే, విల్ గెట్స్ క్యాన్సిల్. ఇది ప్లస్, అది మైనస్. అంటే 9yలో ఒక 8y తీస్తే 1y, +3 - 4 అంటే -1. y వాల్యూ వచ్చిందా? y వాల్యూ తీసుకొచ్చి 3లో వేసే. పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు -1 in 3. y వాల్యూ తీసుకొచ్చి 3లో వేసే. దట్ మీన్స్ 3x -2, y అంటే ఎంత వచ్చిందమ్మా -1 ఈజ్ ఈక్వల్స్ టు -1. 3x plus 2 1s are 2, 3x -1 -2, 3x is equals to -3, x is equals to also -1. ఎందుకంటే 3 3 will gets cancel, -1 మిగిలింది. y వచ్చింది, x వచ్చింది. ఫ్రమ్ 4 y ఇక్కడ అప్లై చేసాయి.
పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు -1 దిస్ టైం 4లో అప్లై చేసే 4y 4 ఇంటూ y ఎంతమ్మా -1 -3z ఈజ్ ఈక్వల్స్ టు -1 -4 -3z -1 -3z ఈజ్ ఈక్వల్స్ టు అటువైపు వెళ్తే -1 +4 3z వాల్యూ కూడా -1 x -1 y -1 z -1 డేట్ 4 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డేట్ 4 ఇక్కడ రాసుకోవచ్చు పాయింట్ ఆఫ్ ఆ రెండు అంటే ఒక పర్టికులర్ ప్లేన్లో ఈ రెండు లైన్లు కూడా కోప్లానార్ అయ్యాయి ఈ పాయింట్ ఏంట్రా అని అంటే ఇప్పుడు రాస్తున్నాం మనం అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు x, y, z ఎంతెంత వచ్చాయి -1 -1 -1 సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 75% ఆఫ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది ఇంకోటి అడిగాడు ఏంటి ప్లేన్ కంటైనింగ్ ద లైన్ ఇప్పుడు ఈ రెండు లైన్లు కోప్లానార్ అని చూపించావు పాయింట్ కూడా కట్టావు ఏ ప్లేన్ మీద ఉన్నాయి ఆ పర్టికులర్ ప్లేన్ ఈక్వేషన్ కూడా కట్టాలి డేట్ 4 ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫార్ములా ఇచ్చాను ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏమిచ్చాం ఫార్ములా x - x1 y - y1 z - z1 L1 ప్రొసీజర్లో ఆల్రెడీ చెప్పాను బట్ అది ఎగ్జామ్లో రాయం కదా ఇక్కడ రాయాలి L2 M2 N2 ఈక్వేషన్ కాబట్టి ఈక్వల్ టు 0 ఉండాలి x - x1 అంటే ఎంత మనకు వచ్చింది కదా x1 y1 z1 y - y1 2 z - 3 and L1 M1 N1 అంటే 2 3 4 2 3 4 ఇది 3 4 5 that is equals to 0 also plus minus plus first value ఎంత ఉంది x - 1 AD minus BC 3 5s are 15 4 4s are 16 y - 2 2 5s are 10 3 4s are 12 the z - 3 2 4s are 8 3 3s are 9 that is equals to 0 డెట్ కట్టడం మనకి జాగ్రత్తగా రావాలి సో ఫైనల్లీ యూ విల్ గెట్ అన్ ఈక్వేషన్ అంతా అయిపోయింది సమ్ 15లో 16 తీస్తే -1 10లో -12 తీస్తే -2 z - 3 8లో 9 తీస్తే -1 is equals to 0 -1 into x minus x 1 into -1 plus 1 minus into minus plus అయిపోయిందండి 2 into y 2y 2 2s are 4 -1 into z minus z 3 1s are 3 so final గా you will got minus x you got 2y minus z 1 plus 3 4 అయింది plus 4 minus 4 0 that means final గా మైనస్ తో కూడా మల్టిప్లై చేస్తే x minus 2y plus z equals to 0 is the required ఈ ప్లేన్ ఈక్వేషన్ అండి ఇది మనకి ఓవరాల్ గా ప్లేన్ కంటైనింగ్ లైన్ వన్ ఆఫ్ ద టఫ్ ఏం కాదు బిగ్గెస్ట్ లార్జెస్ట్ పెద్ద క్వశ్చన్ లైక్ పెద్ద సొల్యూషన్ అనమాట ఈ విధంగా ముందు చెప్పిన బోర్డు ఈ బోర్డు కలిపి రాస్తే 3 3.5 4 పేజీల వరకు వస్తుంది ఈవెన్ ద వెరీ 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 ఈజీ థింగ్ ఈజ్ టు ఫాలో ద ప్రొసీజర్ అండ్ ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా ప్రొసీజర్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి యూ విల్ గెట్ డెఫినెట్లీ 10/10 మార్క్స్ అనేవి యూనిట్ 2 నుంచి అయితే మనకైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి దిస్ ఈస్ ద థింగ్ అండ్ ఎక్కడైతే మనం ఈ పర్టికులర్ వీడియోలో పార్ట్ 1లో పార్ట్ 2లో మళ్ళీ మనం కలుసుకుందాం అండ్ ఇంకొక లిస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్డ్ ద వీడియో ఐ థింక్ ఇక్కడ వరకు చూస్తే ఖచ్చితంగా వీడియో చాలా హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ మేము చేసే మరిన్ని మంచి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి
మీకు ఇంకా కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే తెలియజేయచ్చు. అలా కామెంట్స్లో అడిగారు చాలామంది. సో అందుకని ఈ సెక్షన్స్ ఈ పార్ట్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డిస్ప్లే పైన కూడా మీకు బోర్డ్ పైన కూడా నా నెంబర్ కనిపిస్తుంది. ఫర్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్సెస్ ఏమైనా కావాలన్నా కూడా డైరెక్ట్గా కెన్ కాంటాక్ట్ మీ దేర్. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. థ్యాంక్ యూ.